గుంటూరు జిల్లా తెనాలి సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చూసుకున్నట్లయితే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి తానే పోటీ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మాజీ మంత్రి ఆలపాటి రాజా అనుచరులు 2 రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలపాటి రాజా గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, తెనాలి సీటు విషయంలో మీ అనుచరులు 2 రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెనాలిలో తెలుగుదేశం పార్టీకే బలం ఉంది, రాజాకే ఆలపాటి రాజాకే సీటు కేటాయించాలంటున్నారు, మీరేమంటారు? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. ఎందుకంటే పొత్తులు కావాలనుకొని పొత్తు ఏర్పడిన తర్వాత సంభవించినటువంటి పరిణామం. నేను గెలిచినా ఓడినా అక్కడనే పని చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా జనసేన నేత అయినటువంటి మనోహర్ గారు కూడా అక్కడే కంటెస్ట్ చేశాడు 4 సార్లు కూడా. ఇంకే కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాంటి ప్రాబ్లం లేదు. సో మేమిద్దరం అనుకున్నది కూడా ఏంటంటే అధిష్టానానికి వదిలేద్దాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి భావించాం. ఎందుకంటే ఇద్దరం సీనియర్ లీడర్స్ అక్కడున్న పరిస్థితుల్ని, అక్కడున్న ప్రజల యొక్క భావాల్ని రెండింటిని మనుగడలో తీసుకొని నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నది ఒకటే చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఆలపాటి రాజాకి 80,000 ఓట్లు వచ్చాయి, జనసేనకి 20,000 ఓట్లు వచ్చాయి. జనాభిప్రాయం ప్రజల్లో ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళకే సీట్ ఇవ్వాలి, పొత్తులు అనేవి ఓడించే విధంగా ఉండకూడదు, పొత్తులు గెలిపించాలని చెప్తున్నారు, మీరేమంటారు? అంటే మనోభావాలను ఎవరూ డిస్ప్యూట్ చేయము, కానీ ఇక్కడ పొత్తు అనేది మా ఇద్దరికి సంబంధించిన అంశం కాదు. పొత్తు అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆవిర్భించినటువంటి పొత్తు అనేది గెలవాల్సినటువంటి పొత్తు. ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాధికారం సంపూర్ణంగా అధిష్టానానిదే. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాల్లోనే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సహేతుకంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను, ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మీరు చూసినట్లయితే చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు, గుంటూరు జిల్లాలో కీలక నేత. సో ఒకవేళ ఏదైతే తెనాలి సీటు జనసేన కేటాయించినట్లయితే మీరు వేరే చోటికి, అంటే ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్లో వస్తున్న ప్రకారం మీరు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారు, లేకపోతే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉంది. చంద్రబాబు నాయుడు అయితే మీకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట రీప్లేస్ చేస్తారని ఒక ప్రచారం ఉంది. తెనాలి కాకుండా మీరు గుంటూరు వెస్ట్ కానీ ఎంపీగా కానీ పోటీ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అది స్పెక్యులేషన్, అనవసరమైనటువంటి స్పెక్యులేషన్కి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. నేను నా పరిమితికి లోబడి అధిష్టాన నిర్ణయమే నా నిర్ణయం. పొత్తులు అనివార్యం, పొత్తులు గెలుపు వైపుకు వెళ్ళాలి, అది అందరికీ మంచి కోరి నడవాలి అనేది నా భావన. దీన్ని మనం వేరే రకంగా ఇదా అదా, ఇది కాకపోతే అదా, అది కాకపోతే ఇదా అనే భావన మనం డిస్కస్ చేయటానికి ఈ అంశంలో మాత్రం నా వరకు నా పరిధి దాటి నేను ఆలోచించే స్థాయిలో ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో ఫైనల్గా ఒక్కటే సార్, మీరు క్లియర్గా నాదెండ్ల మనోహర్తో మాట్లాడినప్పుడు పొత్తులని అధిష్టానం నిర్ణయించుద్ది, ఎవరు పోటీ చేయమంటే వాళ్ళు పోటీ చేస్తామని చెప్తున్నారు. మీరు ఎక్కడా కూడా అధిష్టానం ఏం చెబితే అది చేస్తామని చెప్తున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం మీడియాతో కూడా చెప్పారు, తెనాలి నుంచి నేనే పోటీ చేస్తారని. పైనుంచి అధిష్టానం నుంచి ఏదైతే ప్రకటన రాకుండానే మీరైతే అధిష్టానం చెప్పినట్టు చేస్తానని చెప్తుంటే, మరోవైపు చూసినట్లయితే నేనే తెనాలి నుంచి పోటీ చేస్తానంటున్నారు. అదే మీ అనుచరులను బాధిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అనుచరులు కూడా, మీ అనుచరులు కూడా అదే చెప్తున్నారు, అధిష్టానం చెబితే ఓకే, కానీ చెప్పకముందే ఇలాగా చేయటం అనేది కరెక్ట్ కాదు, ముందే ప్రకటించడం. రాజా గారు మెదలకుండా ఉన్న అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నా, అక్కడ మాత్రం మనోహర్ గారు మాత్రం ఇలాగ ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో దానికి ఏమంటారు? ప్రశ్న సమాధానం రెండు మీరే చెప్పారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. సో ఇది పరిస్థితి. తానైతే మాత్రం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అయితే దీనికి సంబంధించి ఏదైతే పొత్తు అనేది గెలిపించే విధంగా ఉండాలి. సో దానికి సంబంధించి తాను ఏదైనా మాట్లాడితే అది కొంత వివాదంగా మారే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం చెబితే అది చేస్తాను, ఖచ్చితంగా పొత్తులు అనేవి
అధినేత ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అధినేత నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను, అలాగనే తాను గుంటూరు ఎంపీ కావచ్చు, లేకపోతే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయొచ్చు, ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తానేమి చెప్పలేను, ఎందుకంటే పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం గురించి అయితే తానేం మాట్లాడలేను. అలాగనే జనసేనకు సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తానే తెనాల నుంచి పోటీ చేస్తానని చెప్పటం అనే దాని మీద అయితే మాత్రం స్పందించడానికి నిరాకరించారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, టీవీ, గుంటూరు జిల్లా.